నేను టైలరింగ్ నేర్చుకున్న స్టార్టింగ్‌లో నాకు బ్లౌజెస్ స్టిచ్ చేయడానికి సరిగ్గా వచ్చేది కాదు. డ్రెసెస్ మొత్తం బానే స్టిచ్ చేసేదాన్ని గానీ, బ్లౌజెస్ కూడా బ్యాక్ పార్ట్ బానే వచ్చేది. బట్ ఫ్రంట్ పార్ట్ దగ్గరకొచ్చేసరికి షేప్ అస్సలొచ్చేది గాదు. ఫ్రంట్ పార్ట్‌లో కప్ షేపే గాదు. అసలు నార్మల్ షేప్ కూడా ఉండేది గాదు. ఎటునుంచి ఎటు కుట్టేదాన్నో కూడా నాకర్థమయ్యేది గాదు. అలా నేను ఒక ఇద్దరు, ముగ్గురికి బ్లౌజెస్ స్టిచ్ చేశాను. వాళ్ళల్లో ఒక ఆవిడ మొహమాటం కొద్దీ నా దగ్గరకొచ్చి చూపించలేదు గానీ, మిగతా ఇద్దరైతే నా దగ్గరకొచ్చి బ్లౌజ్ ఇలా ఉంది. ఇలా ఎలా వేసుకుంటారు? కొంచెం సరిచేసి పెట్టమ్మా అని చెప్పి వేసుకొనొచ్చి చూయించారు. నాకసల ఆ బ్లౌజ్ చూస్తే నాకు నవ్వాలో, ఏడవాలో కూడా అర్థమయ్యేది గాదు. కానీ వాళ్ళు వేసుకొచ్చి చూయించినప్పుడు నిజంగా నాకు ఆ టైంలో నవ్వొచ్చేసింది. బట్ నవ్వు ఆపుకున్నాను. వాళ్ళేమైనా అనుకుంటారేమో అని చెప్పి. స్టిల్ ఇప్పటికీ మా ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు కనిపిస్తే నాకు అప్పటి సిట్యుయేషనే గుర్తొచ్చి నవ్వుకుంటాను. వాళ్ళు అలా బ్లౌజ్ వేసుకొచ్చి నాకు చూపించినప్పుడు ఆ బ్లౌజ్ చెడిపోయిందని వాళ్ళేమైనా అంటారేమో అని చెప్పి నేను చాలా భయపడేదాన్ని. కానీ వాళ్ళు మాత్రం ఏమీ అనలేదు. ఇప్పుడే కదా స్టార్టింగ్, కుడుతూ ఉంటే అదే అలవాటైపోతుంది అని చెప్పి ఇంకా వాళ్ళే నాకు చెప్పారనమాట. ఇలాంటి అనుభవాలు మీలో ఎవరికైనా ఎదురైనాయా? ఎదురైతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇవాల్టి వీడియోలో పర్ఫెక్ట్‌గా పఫ్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపించాను. మనకి పఫ్ ఎక్కువగా కావాలి అనుకుంటే పొడవు, వెడల్పులు హ్యాండ్స్‌కి పెంచుకోవాలి. లేదా పఫ్ చిన్నగా కావాలి అనుకుంటే 2 ఇంచెస్ పొడవు ఎక్స్ట్రా, 2 ఇంచెస్ వెడల్పు ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, యూస్‌ఫుల్ అనుకుంటే షేర్ చేసి, మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్‌ని ఫాలో చేసేయండి.